మెడ్వే సంజీవి హాస్పిటల్లో హై రిస్క్ కేసులను సైతం అత్యాధునిక వైద్య చికిత్సలుగా అందిస్తున్నామని హాస్పిటల్ హెడ్ దినేష్, వైద్యులు డాక్టర్ ఫణిరాజ్, డాక్టర్ కృష్ణ పృథ్వీ, డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రావణ్లు తెలిపారు. కాకినాడలోని నూకాలమ్మ టెంపుల్ పక్కన ఉండే మెడ్వే సంజీవి హాస్పిటల్ వైద్యులు మరో క్లిష్టమైన హై రిస్క్ కేసును విజయవంతంగా చికిత్స చేశారు. 28 సంవత్సరాల అశోక్ అనే రోగి స్టక్ మిట్రల్ వాల్వ్ విత్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అనే అత్యంత ప్రమాదకర స్పృహ కోల్పోయిన పరిస్థితిలో రాత్రి 10:30 గంటల్లో ఆసుపత్రిలో చేరారు. ఈ కేసును కార్డియాలజిస్ట్ డాక్టర్ ఫణిరాజ్, పల్మనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ పృథ్వీ, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రావణ్ సమన్వయంతో చికిత్స అందించి రోగిని కోలుకునేలా చేశారు. రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఈ విజయవంతమైన చికిత్సలో సహకరించిన వైద్య బృందాన్ని సెంటర్ హెడ్ రాపాక దినేష్ మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ వినూత్న ప్రియ అభినందించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యుల సేవలతో మెడ్వే సంజీవి హాస్పిటల్ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తోందని వారు తెలిపారు. మెడ్వే సంజీవి హాస్పిటల్ నూకాలమ్మ టెంపుల్ పక్కన అనుభవజ్ఞులైన వైద్యుల సేవలతో మెడ్వే సంజీవి హాస్పిటల్ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తోందని వారు తెలిపారు. కవటాలు ఈ మార్పిడి చేయించుకున్న ఆపరేషన్ జరగడం, దానికి సంబంధించిన మాత్రలు ఈ 2 రోజులు ప్రయాణ వ్యవధిలో వేసుకోవడం, మర్చిపోవడం కానీ మానేయడం కానీ జరగడం, ఆ కవటం ఏదైతే సింథటిక్ ఆర్ ప్రాస్థెటిక్ వాల్వ్ అంటామో అది స్టక్ అవ్వడం. సో స్టక్ అవ్వడం వల్ల ఏంటంటే రక్త ప్రసరణ ఆగిపోయి గుండె కొట్టుకుంటున్నా కూడా గుండె నుంచి రక్తం బయటికి రాక కంప్లీట్గా ఫెయిల్యూర్ అంటామండి. సో గుండె స్టక్ అయిపోవడం, ఊపిరితిత్తులకు మొత్తం నిమ్ము చేరిపోవడం, ఊపిరి ఆడక బీపీ డౌన్ అయిపోవడం, బీపీ రికార్డ్ అవ్వకపోవడం, దాంతోపాటు అన్ని రక్తనాళాల్లోనూ కిడ్నీకి వెళ్ళే రక్తం అన్నింటిలో కూడా బ్లాక్ అయిపోవడం జరిగింది. సో వితిన్ ఒక 2-3 అవర్స్లో మేము స్టెబిలైజ్ చేసి అతన్ని స్పృహలోకి తీసుకురావడం జరిగింది. ఒక 3-4 రోజుల వైద్యం తర్వాత పేషెంట్ ఈ రోజునాడు మీ కళ్ళ ముందు తిరుగుతూ మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే ఊపిరితిత్తులుగా చేరిపోయిన నిమ్మంతా బయటికి రావడం, ఇన్ఫెక్షన్ అంతా తగ్గించడం జరిగి ఈ రోజునాడు చాలా ఆనందకరంగా అతని ప్రాణాలతో ఆనందంగా బయటికి పంపించడం జరుగుతుంది. ఈ సంతోషకరమైన విషయంలో ఏంటంటే మా ఇంటెన్సివ్ కేర్ టీం కానీ, అలాగే ఇంటెన్సివ్ కేర్ హెడ్ డాక్టర్ సందీప్ సార్ అండ్ టీంకి కానీ, మా గుండె వ్యాధుల వైద్య నిపుణులు ఫణి సార్కి కానీ, అలాగే మా మేనేజ్మెంట్ అందరికీ చాలా ధన్యవాదాలు. గడ్డ కట్టకుండా ఉండడానికి, అంటే మూసుకుపోకుండా ఉండడానికి మనం రక్తం పల్చబడే ఇంజెక్షన్ అసిట్రామ్ అనేది డైలీ వేసుకుంటూ ఉండాలి. అది వేసుకోవడం మానేస్తే 1 రోజు 2 రోజులు మానేసినా కూడా ఇలా పూర్తిగా ఆ కవాటం స్ట్రక్ అయిపోయి అది పనిచేయక బాడీలో ఉన్న గుండెకి ఎక్కాల్సిన రక్తం కూడా వెనక్కి తన్ని ఊపిరితిత్తులోకి వెళ్ళి ఇలా ఆయాసం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆయన అశోక్ అనే పర్సన్ ఒక జర్నీ వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, ఒక 2 రోజులు ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల ఆ పరిస్థితికి వెళ్ళిపోయాడు. సో అలాంటి పరిస్థితి నుంచి ఆయన ఇప్పుడు హ్యాపీగా నవ్వుతూ డిశ్చార్జ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చాం. దీనికి ప్రధానమైన కారణం మన ఇంటెన్సివ్ కేర్ టీం కావచ్చు, సార్ కావచ్చు, మేనేజ్మెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏదో ఒకలాగా సాయం చేసి అశోక్ని బయటికి తీసుకురావాలని చాలా ప్రయత్నం చేశాము. ఒక 2 రోజులు గడిచిన తర్వాత కానీ వాళ్ళ అటెండర్స్ ఎవరు రాలేదు. అప్పటి వరకు కూడా పాపం చూసుకున్నది నాగేంద్ర, ఇతనే చూసుకున్నాడు. సో యాక్చువల్గా పేషెంట్ని ఇంత టెస్టులు చేసి అన్నీ చేసి కార్డియాలజిస్ట్ చూసి ఎక్స్రేలు తీసి అన్నీ చేసి ఒక తెల్లవారుజాము 3 గంటలకి ఏం జరిగిందంటే ఎక్స్ట్యూబేషన్ చేసే ముందు రోజు సడన్గా మళ్ళీ ఆ వాల్వ్ స్టక్ అయింది. అంటే వెళ్ళాల్సిన ట్రీట్మెంట్ అంతా కూడా వెళ్తుంది, ఇవ్వాల్సిన యాంటీకోయాగులెంట్స్, రక్తం పలచపడడానికి ఇచ్చే ఇంజక్షన్లు అన్నీ కూడా వెళ్తున్నాయి. అయినా సరే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మళ్ళీ వాళ్ళు స్టక్ అవడం వల్ల సడన్గా చెమటలు పట్టి ఆయాసం వచ్చేసి వెంటనే అప్పుడు ఉన్న నైట్ డ్యూటీలో డాక్టర్ శ్రావణ్ అని చెప్పి ఆయన వెంటనే అటెండ్ అయ్యి తీసుకున్న తర్వాత సీరియస్గా ఉంది. అప్పుడప్పుడు డాక్టర్ అన్ని బాగానే చూసేది. ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా బాగా గాడి తీసుకున్న తప్ప ఇదైంది. వెంటనే ఎమర్జెన్సీలో వెళ్తూ డాక్టర్ అని బాగా ఇచ్చేసారు. వచ్చిన రోజే మాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. అది నాకు ఈ ప్రాబ్లం అయింది ఎక్కువ. తర్వాత నా ఫ్రెండ్కి చెప్పి హాస్పిటల్కి వచ్చాము. తర్వాత అన్ని డాక్టర్స్ అని మంచిగా చూసి ఈరోజు ఇలా కూర్చుంటలే చేశారు. ధన్యవాదాలు.